నమస్కారం. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఇంకొక అధ్యాయానికి తెరలేపాం. ప్రజాప్రభుత్వం అంటే ఏమిటో, ప్రజలకి ప్రభుత్వ నిర్ణయాలు మేలు చేసే విధంగా ఏ రకంగా ఉంటాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఉచిత ఇసుక విధానం. మేము ఎన్నికల ముందు చెప్పాం, ఇదేదో ఎన్నికల లబ్ధి కోసం చెప్పలేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇసుక వనరులు యథేచ్ఛగా దోపిడీ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలంలో ఇసుక వనరుల మీద వచ్చినటువంటి ఆదాయం కేవలం 700 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వనరుల మీద దోచుకున్నటువంటిది 1,70,000 కోట్లు. ఇది కోన రవికుమార్ ఆరోపించడం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం లేదు. సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ భారతదేశంలో ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 540 రీచ్లుంటే, ఇసుక రీచ్లుంటే 540 ఇసుక రీచుల నుంచి కూడా కొన్ని లక్షల టన్నుల ఇసుకని దోచుకున్నారు. వాటి విలువ 1,80,000 కోట్ల రూపాయలు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా గడచిన 5 సంవత్సరాల్లో జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు సెబ్ అని చెప్పి కొత్తగా ఒక వ్యవస్థని పెడుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎస్ఈబిని పెడుతున్నాం. ఎస్ఈబి ద్వారా ఈ రాష్ట్రంలో ఇసుకని నియంత్రిస్తాం, దోపిడీ లేకుండా చేస్తాం, గంజాయిని లేకుండా చేస్తాం, గంజాయి రవాణా లేకుండా చేస్తాం. అలానే ఏదైతే ఎర్రచందనం ఉందో, ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికడతాం, జోదాల్ని అరికడతాం అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్ఈబి అనే సంస్థను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు, మైన్స్ దోపిడీ చేశారు, వైన్ దోపిడీ చేశారు, శాండ్ దోపిడీ చేశారు. ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లు ఏవి అన్నిటినీ కూడా సైలెంట్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మైన్స్ కోసం మాట్లాడడానికి వీల్లేదు, శాండ్ కోసం మాట్లాడడానికి వీల్లేదు. మైన్స్ డిపార్ట్మెంట్ అంటే పేరెంట్ డిపార్ట్మెంట్, సమాధానం చెప్పాల్సినటువంటి డిపార్ట్మెంట్, బాధ్యత కలిగినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ ఉందో, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శాండ్ రీచ్లకి వెళ్ళకూడదు, తనిఖీలు చేపట్టకూడదు, ఎటువంటి అక్రమ లారీల్ని నిలుపుదల చేయకూడదు, ఎటువంటి ఫైన్లు వేసే అధికారం మీకు లేదని చెప్పి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సెబ్బని మేము సంస్థను పెట్టాం, వాళ్ళే అన్నీ చూసుకుంటారని చెప్పి ఆ సెబ్లో పనిచేసే అధికారులు కూడా వంది మాగుదలు పెట్టుకొని యథేచ్ఛగా ఇసుకని దోచుకున్నటువంటి అక్రమాల గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాను, భవన కార్మికుల తరపున డిమాండ్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఇసుక దోపిడీ రాష్ట్రంలో ఎంతైతే జరిగిందో, ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గతంలో పనిచేసినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సెబ్లో పనిచేసినటువంటి అధికారులు, ఎస్పీలు కావచ్చు, ఎడిషనల్ ఎస్పీలు కావచ్చు, ఐజీలు కావచ్చు, ఐపీఎస్ అని తగిలించుకున్నటువంటి వ్యక్తులు, ఐఏఎస్ అని చెప్పి తగిలించుకున్నటువంటి వ్యక్తులు,
రాష్ట్ర పర్యావరణాన్ని నాశనం చేసి నదీ గర్భాల్లో ఇసుకని లేకుండా చేసి ఈరోజు నదీ గర్భంలో ఈరోజు నేను చూస్తూ ఉంటే అధికారులతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఒక ఉపద్రవం తుఫాను కన్నా మించినది, వరదల కన్నా ముంచినది. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కరువు తాండవ విలయం చేయబోతా ఉంది. భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. గడిచిన 5 సంవత్సరాల్లో ఇసుకని యథేచ్ఛగా దోచుకోవడం వలన, నదీ గర్భాల్లో ఇసుక లేకపోవడం వలన ఈరోజు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో, బోర్వెల్స్ కావచ్చు, అలాగే ఓపెన్ వెల్స్లో కావచ్చు, వాటిల్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా అడుగంటిపోయే పరిస్థితులకు వచ్చాయి. ఈరోజు 200 అడుగుల లోతులో ఉన్నటువంటి బోర్లన్నీ ఎండిపోయే పరిస్థితులు సూచికలు కనిపిస్తున్నాయి. అంటే ఇది శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బోర్వెల్స్ కానీ, ఇండ్లల్లో వేసుకున్న బోర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు దిగమింగితే నష్టం ప్రజలకు ఏర్పడతా ఉంది. దానివల్ల రేపు అసలు సోర్సెస్ ఈరోజు జేజీఎం ద్వారా అనేక గ్రామాల్లో ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అన్నారు, బోర్వెల్స్ వేశారు. రేపు ఆ బోర్వెల్స్ డిఫెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. నీళ్ళు అందుబాటులో ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రమాదకర గడియలన్నీ కూడా ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఈ 2 నదులు, ఈ రాష్ట్రంలో అన్ని నదుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో తప్పనిసరిగా ఇసుక దోపిడీ మీద వెంటనే కమిటీని వేసి విచారించాలి. జగన్మోహన్ రెడ్డి దోచుకున్న లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ పరం చేయాలి. ఈరోజు నేను ఆ రోజు భవన కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఏదైతే ఆక్షన్ విధానాన్ని పెట్టి జేపీ వెంచర్స్ అని ఒకే కంపెనీకి రాష్ట్రం మొత్తం ధారాదత్తం చేసి ఆనాడు లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికి, దోపిడీ చేసేయడానికి పథకం వేశాడో ఆ రోజే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు దీక్ష చేశాం. భవన కార్మికులకు సంఘీభావంగా ఆ రోజు ఒకరోజు తెలుగుదేశం పార్టీ 2 రోజుల పాటు దీక్షలు చేశాం. విజయవాడ నడిబొడ్డుని చేశాం. భవన కార్మికుల పక్షాన పోరాడాం, భవన కార్మికుల పక్షాన నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ వలన, ఇసుక ధర విపరీతంగా పెరిగిపోవడం వలన భవన నిర్మాణ రంగం కుదేలైంది. అలానే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోయింది. దానివల్ల భవన కార్మికులకు ఉపాధి లేకుండా కోల్పోయారు. ఈరోజు ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు 4 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ చెప్పాం, రేపు మరలా అధికారంలోకి వస్తాం, ఉచిత ఇసుక విధానం తీసుకొని వస్తామని చెప్పాం. తర్వాత జనసేన పార్టీ కూడా చెప్పారు. భవన రంగ కార్మికుల కోసం ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేశారు. జనసేన పార్టీ కూడా ప్రజల్లో చైతన్యం చేశారు. ఈరోజు వారి ఇరువురు నాయకులు ఇచ్చినటువంటి మాట, భవన కార్మికులకి ఈ రాష్ట్రంలో ఉపాధి దొరకాలి, తద్వారా ఈ రాష్ట్ర ఆదాయం పెరగాలి, భవన నిర్మాణ రంగం ఊపందుకోవాలి, అలానే రియల్ ఎస్టేట్ రంగం ముందుకు రావాలి, తద్వారా ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని నమ్మి ఉచిత ఇసుక విధానం, ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేటటువంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీ ఇచ్చినటువంటి, కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండడం. జగన్మోహన్ రెడ్డి లాగా మాయ మాటలు చెప్పడం, నాకు మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పి మాయ మాటలు చెప్పడం, 98% పూర్తి చేశానని చెప్పడం, ఇవన్నీ కూడాను దిగజారుడు మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడి 25 రోజులు, ఈ 25 రోజుల్లోనే 65 లక్షల మందికి పెన్షన్ల పెంపు, 4,000 రూపాయల పెన్షన్ రెట్రాస్పెక్టివ్ ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి
వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలానే ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని చెప్పి కనీసం పట్టుమని నెల రోజులు కూడా దాటక ముందే 25 రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇళ్ళు కట్టుకుంటున్నటువంటి పేదలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, అలానే భవన నిర్మాణ రంగానికి అనుసంధానమైనటువంటి యాక్టివిటీని పెంపొందించడానికి, బిజినెస్ని పెంచడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దోహదపడుతుంది. ఇది ప్రజలకు మరొక కానుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరో కానుక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లాలో ఈరోజు దేర్ ఆర్ 5 కేటగిరీస్. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, కేటగిరీ 5. అంటే కేటగిరీ 1 మన జిల్లాలో ఆ నదులు లేవు. అంటే లైక్ కృష్ణా జిల్లా, కృష్ణా, గోదావరి లాంటి పెద్ద నదులు. మనకున్నది ఓన్లీ కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 and 5. అంటే వాగులు, వంకలు, గడ్డలు. అక్కడక్కడ గడ్డల్లో కూడా కొంత ఉంటుంది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి బాహుదా, మహేంద్ర తనయ పేరుకే నదులు తప్ప అక్కడెక్కడ కూడా ఇసుక పెద్దగా ఉండదు. ఎక్కడో చిన్నగా కొద్దిగా అవైలబిలిటీస్ ఉంటాయి. వాటన్నిటి దగ్గర కూడా చాలా స్పష్టంగా వాటి దగ్గర నుంచి ఎడ్ల బండిలో తీసుకెళ్లేటటువంటి అవకాశం కల్పించాం. అలానే ఇప్పుడు మొట్టమొదటిగా ఈరోజు గతంలో ఎవరైతే ఏ కంపెనీలు అయితే శాండ్ని తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంచారో, ప్రభుత్వం మారిన మరుక్షణం వాళ్ళందరూ కూడా తట్టాబుట్టా కట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అలాగే అంగూర్, పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో అంగూర్ దగ్గర సుమారు 65 మెట్రిక్ టన్నులు ఉంది, 65,000. అలానే టెక్కల్ దగ్గర కూడా రఫ్లీ ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. ఈ 2 దగ్గరలో ఈరోజు ఒక టన్ను 340 రూపాయలు. అంటే ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, ఓన్లీ ర్యాంప్ ఛార్జెస్ వాటిల్నే తీసుకొని, అంటే ఉచిత ఇసుక విధానం అని అంటే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే భరించుకోవాలి. ఎవరికి ఇసుక కావాలంటే వాళ్ళు. అట్లానే అక్కడ లోడింగ్ మామూలు ఏదైతే ప్రభుత్వానికి వెళ్ళవలసినటువంటి మైనింగ్ ఫీజెస్ ఉన్నాయో, సేనరేజ్ ఛార్జెస్ ఉన్నాయో, డిఎంఎఫ్ ఛార్జెస్ ఉన్నాయో, మెరిట్ ఛార్జెస్ ఉన్నాయో, అదర్ వ్యాట్ ట్యాక్సెస్ ఉన్నాయో, వాటన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసింది. 5 రకాల ఛార్జెస్ని రద్దు చేసి వాటిని ఉచితంగా ప్రభుత్వంకి వెళ్లాల్సినటువంటి వాటిని ఉచితంగా ఇస్తుంది. ప్రభుత్వం ₹1 కూడా తీసుకోవడం లేదు. శానిటరీ ఛార్జెస్ కానీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని కడతారు 12%, అదని కానీ, మెరిట్ 3% డబ్బులు కడతారు శానిటరీ ఛార్జెస్ పైన, అది కానీ, వ్యాట్ ట్యాక్సెస్ కానీ, ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ, ఇంకా అదర్ సెస్లు కానీ ఏమీ కూడా ప్రభుత్వం ₹1 కూడా తీసుకోవడం లేదు. ఉచితం అంటే అదే. ఈరోజు 340 రూపాయలు టన్ను ఇసుక కూడా కేవలం లోడింగ్ చేయడానికి మాత్రమే, లోడింగ్ ఛార్జెస్. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, దానికి కూడా కిలోమీటర్కి ఎంతో స్పెసిఫై చేశారు. ట్రాక్టర్కి అయితే ఇంత ఉంటుంది, లారీకి అయితే ఇంత ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే అందుబాటులో ఇస్తారు. 20 టన్నులకు మించి ఇవ్వరు. ఒక వ్యక్తికి 20 టన్నులు, 20 టన్స్ అంత మాత్రమే ఇస్తారు. ఇది ఈరోజు ఎక్కడైతే మన జిల్లాలో 2 ఉన్నాయి, ఆ 2 దగ్గర కూడా ఈరోజు ప్రారంభించారు. అక్కడ 340 రూపీస్ పర్ టన్ అక్కడ లోడింగ్ ఛార్జెస్ తీసుకొని ఇస్తున్నారు. మరి ఎవరైనా సరే ఇసుక అవసరం ఉందనుకునే వాళ్ళు ట్రాక్టర్లు కావచ్చు, అలాగే 6 టైర్స్ 10 టైర్స్ లారీలు కావచ్చు, అలాగే 12 టైర్స్ లారీలను అయితే ఇప్పుడు అనుమతించరు, ఓన్లీ 10 టైర్స్. కాబట్టి ఈ నిబంధనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని
అక్కడేమి హ్యాండ్ క్యాష్ కాదు, ఆన్లైన్లోనే మీ యాప్లో ఇచ్చారు, వాట్సాప్ ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. అందులో మీరు డబ్బులు అకౌంట్కి చెల్లిస్తే వెంటనే ఆ రసీదు వస్తుంది. ఆ రసీదు మీద అక్కడ లోడింగ్ చేసి ఇస్తారు. అలానే మనకి ఇంకా నదుల్లో నుంచి ఇసుక తీసుకుని వెళ్ళే విధానానికి గైడ్లైన్స్ అన్నీ కూడా తయారవుతున్నాయి. ప్రభుత్వం ఆ గైడ్లైన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా ప్రజలు దానిని ఆ ఉచిత ఇసుకని తీసుకునే విధానం ఏ రకంగా ఉంటుందనేది త్వరలోనే 1-2 రోజుల్లో గైడ్లైన్స్ అనేవి వస్తాయి. తద్వారా అన్ని రీచ్లో కూడా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అంటే 6 గంటల నుంచి అన్ని ఆదేశాలు కాదండి. ఈరోజు మొట్టమొదటి రోజు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఉచిత ఇసుకని, ఇది కూడా ఒక గవర్నమెంట్ స్కీమ్, ఇదేమో నది నుంచి తీసుకొని డబ్బులు తీసుకొని ఇచ్చింది కాదు, ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అది కూడా ప్రజలకి అక్కడ ఒక ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు దాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తప్ప ఈరోజు లేట్ అయి ఉండొచ్చు, దానికి ఏముంది. రేపు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే అక్కడ ఆ ర్యాంపుల్లో అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే నిల్వ చేసిన కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, 12 గంటల పాటు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఈ రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇది నేను చెప్పానా? మీ మీడియాలో వచ్చిందే, సాక్షిలో వచ్చిందే, అనేక పేపర్లో వచ్చాయి, మీరే మీడియాలో రాశారు కదా. ఎందుకు ఆపారు? ఏ కారణాల వల్ల ఆపారు? ఏ కారణాల వలన ఆపారు? వాట్ ఇస్ ద రీజన్? అవుట్సోర్సింగ్ ఉద్యోగులనో, లేకపోతే ఆధార్ కార్డు ట్యాంపరింగ్లు చేశారనో, దొంగ పిహెచ్సి సర్టిఫికేట్లు ఇచ్చారనో, లేకపోతే ఒక ఇంట్లో కారు ఉందనో. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడే నేను చూశాను. ఒక సర్పంచ్కి 4-వీలర్ కారు ఉంది, స్కార్పియో కాదు, ఇన్నోవా. అతనికి పెన్షన్ ఉంది. ఈ బిలాంగ్స్ టు వైసీపీ సర్పంచ్. వై దట్ ఫెలోస్ వర్ నాట్ క్యాన్సిల్? అలాగే దొంగ సర్టిఫికేట్లతో తొగరాంలో సాక్షాత్తు తమ్మినేని సీతారామే ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టించి దొంగ సర్టిఫికేట్తో పెన్షన్ ఇప్పించారు. ఇవి నేరాలు కదా? అంటే తప్పుని కంటిన్యూ చేయడమేనా? తప్పనిసరిగా అది ఉంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. అలాగే కొన్ని గ్రామాల్లో ఈవెన్ టిల్ టుడే 50 సంవత్సరాలు నిండని వాళ్ళకు కూడా ఆధార్ ట్యాంపరింగ్లు చేసి దొంగ పెట్టిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నాయి ఇవి, మీ మీడియాలోనే వస్తున్నాయి. నేనేమి ఆరోపణ చేయడంలో ఇండివిజువల్స్ ఎవరో కూడా నాకు తెలియదు. తప్పనిసరిగా పెన్షన్స్ మీద ఏవైతే తప్పులున్నాయని భావిస్తున్నారో అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తారు. తప్పని తెలిసిన తర్వాత నిలుపుదల చెయ్యాలి. ఇట్స్ ఎ మ్యాండేటరీ. వాట్ ఫర్ అఫీషియల్స్ ఆర్ దేర్. ఎన్నాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడైనా తప్పును సర్దిద్దుకోవాలి కదా. సర్దిద్దుకోవాలంటారా లేదంటారా? ఈ జిల్లాలో మీరే కదా, మీ గ్రీవెన్స్లో అనేక దరఖాస్తులు వస్తున్నాయి కదా. మీ సోమవారం గ్రీవెన్స్ ఈరోజు కూడా కలెక్టర్ దగ్గర అయింది. ఎన్ని పెన్షన్స్ మీద కంప్లైంట్ వచ్చాయి? వీడు ఆధార్ కార్డు మార్చాడండి, వీడికి ఏమో కారు ఉందండి, వీడికి 30 ఎకరాల భూమి ఉందండి. 18 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా ఈజ్ గెటింగ్ పెన్షన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు దాటితే ఇవ్వద్దన్నాడు కదా. ఇంకొకరికి 3 ఎకరాలు 2 సెంట్లు ఉంటే పెన్షన్ నిలుపుదల చేశారు. మరి హౌ ఈ ఫెల్ట్? 18 ఎకరాలు ఉన్న రైతుకి వైసీపీ అభిమాననో, వైసీపీ కార్యకర్తనో, లేకపోతే వైసీపీ నాయకులు వారి దగ్గర లంచాలు తీసుకొనో దాన్ని కొనసాగించి 3 ఎకరాలు 2 సెంట్లు ఉన్న వాడికి పెన్షన్ నిలుపుదల చేస్తే మరి ఏ రకమైన ఇల్ ఫీలింగ్స్ ఉంటాయి?
ఉంటే అంటారా ఉండమంటారా? మీరు కూడా తప్పుడు వాటిని మీడియా ఏమైనా సమర్థిస్తారా? తప్పనిసరిగా అర్హతలు ఉన్న వాళ్ళని కూడా నిలుపుదల చేశారు. చాలామంది ఈరోజు నేను ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియోస్, భర్త చనిపోయి 2 సంవత్సరాలైనా పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్? కాబట్టి ఇవన్నీ వాస్తవాలకు దగ్గరగా మనం వెళ్ళాలి. తప్పులుంటే తప్పనిసరిగా వెరిఫై చేస్తారు, తప్పు లేకపోతే తప్పనిసరిగా వాళ్ళ పెన్షన్స్ అన్ని కూడా రెస్టోర్ చేసి అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలనేటటువంటిదే మా ప్రభుత్వ విధానం. నిన్న మేము 65,37,000 మంది పెన్షన్స్ రిలీజ్ చేశాం. 65 లక్షల్లో 2 గంటల కాలంలో ఒకే రోజులో 95% మంది పెన్షన్లు పంపిణీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నారని చెప్పి, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేసినటువంటి శాతం కేవలం 88%. ఎంతండి? 88%. నిన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒకటే రోజు నాడు పంపిణీ చేసినటువంటి శాతం 95%. అంటే ఎవరు అంటే ఆ 7% ఎందుకు ఇవ్వలేదు? ఏ కారణాల వల్ల ఆపారు? కేవలం తెలుగుదేశం జనసేన అభిమానులను, కార్యకర్తలను, లేదు వైసీపీ నాయకులకో ఎమ్మెల్యేలకో లంచాలు ఇవ్వలేదనో 7% మంది ప్రజలకి, లబ్ధిదారులకి పెన్షన్లు అందనివ్వకుండా టెంపరీ మైగ్రేషన్ అని, పర్మనెంట్ మైగ్రేషన్ అని, నాట్ ఇన్ విలేజ్ అని ఏదో ఒక రిమార్క్ రాసి నిలుపుదల చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టే 7% ఈరోజు పెరిగాయి లేదండి. మీరే కదా రాశారు, మీ మీడియాలోనే కదా. నేను చెప్పేదంతా స్టాటిస్టిక్స్, వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నా. జగన్మోహన్ రెడ్డి 2,46,000 మంది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని పంపిణీ చేసింది కేవలం 88%. సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తుల ద్వారానే మేము పంపిణీ చేయిస్తే 95% పంపిణీ చేయించాం. ఏ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం? ఈ 7% పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రతి నెల రావడం, ప్రతి నెల ఊర్లో లేడని నిశ్చయించడం. ఇదే వాలంటరీ వ్యవస్థ చేయించారు. వాళ్ళ లాగిన్ నుంచి తప్పుడు సమాచారం ఇచ్చారు. నా పెనుబర్తి గ్రామంలోనే ఇళ్లపండ అన్నపూర్ణమ్మ 88 ఇయర్స్, ఆమెకి పెన్షను 5 సంవత్సరాల నుంచి ఊర్లో ఇవ్వలేదు. 5 ఇయర్స్. ఇదే తమ్మినేని సీతారాం బ్రోకర్ గాళ్ళ మాటలు విని అర్హతలున్న 88 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కాబట్టి మీరు దయచేసి మీడియా కూడా సహకరిస్తే జనైన వాళ్ళందరికీ ఇవ్వాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అనర్హులు ఎవరైతే ఉంటారో, దొంగ సర్టిఫికేట్లతో ఉంటారో, ఆధార్ కార్డులు ట్యాంపరింగ్లు చేశారో వాళ్ళని తప్పనిసరిగా ఉంచాలంటారా, కొనసాగించాలా? చెప్పండి మీరే. తప్పు ఎప్పుడు చేసినా నేరమే కదా. ఏమ్మా, నేరమేనా కదా? అది ఈరోజు నోటీస్కి వచ్చింది, ఈరోజు ఆపుతారు. కాబట్టి అది నేను జిల్లా అధికారులు కూడా విన్నవిస్తున్నాను. దయచేసి ఎక్కడైనా ఒక పెన్షన్ ఆగిందంటే వెరిఫై చేయమనండి. అంతేగాని వెంటనే మీరు ఇచ్చేయండి ఆ టూట్ అని చెప్పి జిల్లా అధికారులు కూడా, మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, శ్రీకాకుళం జిల్లా అధికారులు కూడా వెరిఫై చేయాలి తప్ప తొందరపడి ఆదేశాలు ఇవ్వద్దు. ప్రభుత్వం ఎక్చెక్కర్, మీరు ప్రభుత్వానికి జవాబుదారీ, ప్రజలకు జవాబుదారీ.
అర్హతలు ఉన్న వాళ్ళకి జవాబుదారీ, అర్హత లేని వాళ్ళకి కాదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి.